విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. నాకు సమాధానం చెప్పవు కదా, అయితే నేనే నీ దగ్గరకు వస్తాను. నన్ను తీసుకుపో. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. హర హర మహాదేవ మహాదేవ శంకర. నీకు జరిగిన అన్యాయానికి ఆ అయ్యని నిందిస్తున్నావు, బాగానే ఉంది. బిడ్డకి అన్యాయం జరిగితే అయ్యకేగా మొరపెట్టుకోవాలి, తప్పులేదు. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్న సత్యాన్ని మరిచావా అమ్మా? నీకు కష్టం వచ్చిందంటే ఆ శివయ్య ఏమీ చెయ్యలేదంటే ఆ మౌనం వెనక ఉన్న మర్మమేంటో నీకింకా బోధపడినట్టు లేదు. ఆవేశపడకుండా అయ్య మౌనం వెనుకున్న మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ సమస్యకి పరిష్కారం చావో కాదో తెలుస్తోంది. అసలు మీరెవరు? నేను స్వామిని నిందిస్తున్నానని మీకెలా తెలుసు? మీకు నాకు ఇదివరకు పరిచయమే లేదు. అనవసరంగా మాట కలపాలని చూడకుండా మీ దారిని మీరు వెళ్ళండి, నా దారి నేను పోతాను. సాటి మనిషికి సాయపడ్డానికి పరిచయాలు ఉండక్కర్లేదమ్మా. నీ గురించి నాకంతా తెలుసు. నువ్వన్నట్టే నేను వెళ్తాను. కానీ నేను వెళ్లే ముందు ఏ కష్టం వచ్చినా మన మంచికేనని ఎందుకంటారో చెప్తే విని వెళ్తాను. మీ నీతి వాక్యాలకు అర్థం వివరించేంత టైం నాకు లేదు. దయచేసి వెళ్ళిపోండి.
ఆగమ్మా ఆగమ్మా. ఈ సృష్టిలో పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదు. నీకో విషయం తెలుసా? అనుభవాలన్నవి ఊరకే రావమ్మా. జీవితంలో రకరకాల మనుషులు చేసే ద్రోహాల వల్లే వస్తాయి. ఆ అనుభవాలే మన జీవితానికి దశ దిశ చూపిస్తాయి. ఆ అనుభవాలే ఎదుటి వారితో ప్రవర్తించే తీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్న గుణపాఠాన్ని నేర్పిస్తాయి. నిన్ను మోసం చేసిన వాళ్లతో ఇప్పటి వరకు నువ్వు నడుచుకున్న తీరు తప్పు. అందుకే దగా పడ్డావు. శివంగి లాంటి నువ్వు చిన్నబోయావు. నీ నడక మారితే నీ రాత మారుతుంది. నీ అనుకునే వాళ్ళ జీవితాలు బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఆ బోళా శంకరుడు నీకు పుట్టుకతోనే ఇచ్చాడు. ఎలా సమస్యని ఎదిరించాలో ఆలోచించు. చూడమ్మా, మనిషికి రోగం వస్తే ఏ మందు వేయాలో సరిగ్గా ఆ మందే వేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. అప్పుడే రోగం నయమవుతుంది. అలాగే నీకొచ్చిన సమస్యకి నువ్వు ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో శోధించు. మంచికి మంచి చేయడం ఎంత ముఖ్యమో చెడుకు చెడుతోనే బుద్ధి చెప్పడం ముఖ్యం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. నీకు ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేస్తావో, ఎలా ఆ శివమర్మాన్ని గ్రహిస్తావో నీ ఇష్టం. హర హర మహాదేవ శంభో శంకర.